వినాయక చవితి రోజు చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే రెసిపీలో మోదకాలు ఒకటి. మరి ఈ మోదకాల రెసిపీ వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్టియస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ మోదకాలు. మరి లేట్ చేయకుండా ఈ మోదకాలు చాలా ఫాస్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మోదక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక కడాయి తీసుకుంటున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అందులో యాడ్ చేద్దాము. ఈ బియ్యం పిండిని ఒక 5 to 7 minutes వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఈ విధంగా. ఇప్పుడు బాగా మనము ఈ బియ్యం పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ మనకి ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు ఈ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాల్ట్ లైట్గా ఒక 2 pinches సాల్ట్ యాడ్ చేసుకోండి. బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఈ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ బాగా అందులోనే కలుపుకోండి ఆ కడాయిలో. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెము చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం కూడా స్మూత్గా వచ్చే విధంగా మనం ఒక 1 spoon లేదంటే 1/2 spoon నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం అందులో యాడ్ చేస్తున్నాము. బెల్లము బాగా ఈ విధంగా కరిగే స్టేజ్కి వచ్చినప్పుడు మనం అంతవరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే బెల్లం కరిగిపోతుందో అప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చి కొబ్బరి తురుము ఇంకా బెల్లం కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 7 minutes వరకు. చూడొచ్చు మీరు, ఈ విధంగా అవ్వాలన్నమాట. టోటల్గా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి ఆ కొబ్బరి ఇంకా బెల్లము. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 ఇలాచీలు కచ్చపక్కగా దంచుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 spoon లేదంటే 1 spoon ఘీ, ప్యూర్ ఘీ నెయ్యి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఏదైతే బియ్యం పిండి ఉందో ఇట్లా చిన్న బాల్స్ లాగా మనం షేప్స్ చేసుకుందాము. చేసుకున్నాక హ్యాండ్కి కొంచెం ఘీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం అది పెద్దగా ఇట్లా మనం ఒత్తు ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా ఇట్లా మధ్యలో కొంచెం ఇట్లా హోల్ అంటే గుంత మాదిరిగా చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బెల్లంది ఏది ఉంటుందో అది ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా మౌల్డ్ చేసుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మోదక్ షేప్స్లో మనం అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి స్టీమ్ ఇవ్వాలి. స్టీమింగ్ కోసము జాలి లాంటి బౌల్ నేను తీసుకుంటున్నాను. ఆ బౌల్లో మనం ఒక క్లాత్ దానిపైన వేసుకోవాలి. ఆ క్లాత్ లోపల ఇప్పుడు ఏదైతే మనం మోదక్ ప్రిపేర్ చేసుకున్నామో అవి అందులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ 15 to 20 minutes వరకు మనం దాన్ని బాగా స్టీమ్ ఇవ్వాలి. అప్పుడైతే మోదకాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు 15 minutes తర్వాత మన మోదకాలు ఈ విధంగా అయిపోతాయి అన్నమాట. లోపల ఆ స్టఫ్ అంతా కూడా చాలా బాగా ఉడికింది. మన వేడి వేడి వినాయకునికి ఇష్టమైన ప్రసాదం మోదకాలు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా మనం చేసుకోగలిగితే. ఇది ఇవాల్టి వీడియో. మోదకాలు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.